కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. కొత్తది బిజినెస్ స్టార్ట్ చేసిండు. మనందరం బిజినెస్ చేస్తున్నాం కదా. రేవంత్ అన్నకు రియల్ ఎస్టేట్ లో చాలా అనుభవం ఉన్నది. నాకంటే గట్టిగా సంపాదించు. నేను అన్నదాంట్లో 10 పైసా అంటారా, 10 పైసలు కూడా కాదు, పావులా వంతు లేదంటే 1 పైసా వంతు కూడా సంపాదించు. అంత సంపాదించారు మా అన్న రియల్ ఎస్టేట్ లో. అయితే రేవంత్ అన్న ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్ కంపెనీలో నడిపి ఇప్పుడు మెట్రో కంపెనీ నడుపుతాడ. రైలు మార్గాలు వేస్తాడ రేవంత్ అన్న. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది నాకు తెలుసు, అంతవరకు తెలియదని. కానీ ఇప్పుడు రేవంత్ అన్న బిజినెస్ పైసలు సరిపోతలేవు. అందుకే ఎల్ఎన్టీ కంపెనీని పక్కన పడేసి నేనే కడతా మెట్రో అంటుండు. నేనే కడతా మెట్రో, నేనే ఫేజ్ 2 కడతా, నేనే అటు పోతే తుక్కుగూడలో, అటు పోతే ఆమనగల్లో, అటు సైడ్ మొత్తం వెంచర్లు వేసుకొని బతాడు. మా తిరుపతి రెడ్డి, మా కొండలరెడ్డి వీళ్ళందరూ బతకాలి. సో మీరు సంతోషంగా ఉండాలంటే మీ వెంచర్లు వేయాలని రేవంత్ అనే బిజినెస్ మ్యాన్ కాబోతాడు. బిజినెస్ టైకూన్. ఎల్ఎన్టీ మించిన దండ చేయబోతాడు. వార్త చూడ్రి. ప్రభుత్వం చేతికి మెట్రో వస్తుంది, హైదరాబాద్ మెట్రో. ఎల్ఎన్టీ మెట్రో రుణము 13,000 కోట్లు సర్కార్కు బదిలీ అవుతుంది. సర్కార్ కంటే మనకే, మన తలకాయకే బదిలీ అవుతుంది. ఇప్పుడు ఈ 13,000 కోట్లు కట్టవలసింది మనమేను, మన సొంత పైసలే కట్టాలి. రేవంత్ ప్యాలెస్ అమ్మియరు, మన చంద్రబాబు నాయుడు షేర్లు అమ్మియరు మనకు హెరిటేజ్ లా. అది గమనించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య చర్చలు జరిగినాయి. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ లో భాగస్వామి కావాలని ఎల్ఎన్టీని కోరిన సర్కారు కానీ నిరాకరించిన సంస్థ ఫేజ్ 1 లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెల్లడి. చేతులు ఎత్తేసింది ఎల్ఎన్టీ. ఎందుకంటే మనం ఫేజ్ 2 కడితే పైసలు ఇయ్యాడు, ఫేజ్ 2 కడతానికి పైసలు లేవు, ఏడదెత్తాడు, యువన్ తలకాయ అమ్ముతాడు. వద్దురా మనకి పంచాయతీ. మన 13,000 కోట్ల అప్పు వాళ్ళకి మలుద్దాం, మనకు వచ్చేది మనం తీసుకొని పగ జరదాం. అప్పుడు రేవంత్ రెడ్డి షురు చేస్తాడు దందా. బిజినెస్ నెంబర్ 2 రియల్ ఎస్టేట్ ప్లస్ మెట్రో. రియల్ ఎస్టేట్ ప్లస్ మెట్రో రేవంత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెట్టుకోడు. అందువల్ల మనకు అవసరం లేని వాళ్ళు పగ జరగబోతారట. ఇంకేంది, ఫేజ్ 1 టేక్ ఓవర్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఫేజ్ 1 టేక్ ఓవర్ కు ప్రభుత్వం నిర్ణయించుకొని ఎంతకు నిర్ణయించుకుందంటే 1 టైం సెటిల్మెంట్ కింద ఎల్ఎన్టీకి 2,000 కోట్లు ఇవ్వాలి. 2,000 కోట్లు ప్లస్ 13,000 కోట్ల అప్పు, దాదాపుగా 15,000 కోట్ల భారం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన మన అమరావతి పులి, మన నల్లమల్ల పులి పెట్టబోతారు. 15,000 కోట్ల భారం. అంటే ఇప్పుడు మనం రేట్లు ఇంకా తక్కువనే కదా, పప్పు మీద, ఉప్పు మీద, సరుకుల మీద ఇప్పుడు చాలా తక్కువనే కదా రేట్లు. ఇంకా తక్కువ చేయడం కోసం ఇంకొక 15,000 కోట్ల భారం మన మీద ఏబోతా ఉండు. దీని ద్వారా తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, వజ్రాల తెలంగాణ అవుతుంది. తెలంగాణ రైజ్ అవుతుంది. ఇట్లా 15,000 కోట్ల భారం మనం మీద వేసి మరి ఇంకొక 2 ఇంతలు డబల్ రైజ్ చేస్తారు ఇప్పుడు తెలంగాణ. ఏమంటావు రేవంత్ అన్న? ఉన్నదేనా? నిజమేనా? ఇది ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులు మరి వాళ్ళ ఓనర్లు అట్టుంది అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగిరు. ఈ బాగా ముంచినవరా మందిని, 17,000 కోట్లు రా మింగినవరా అని మురుస్తున్నావు రేవంత్. అట్లే ఉంది నవ్వు. నీ ఎక్కిల్ నవ్వు చూస్తే నాకు 100 గుర్తుకొస్తాయి రేవంత్ అన్న. ఎట్లా నవ్వుతారు తెలుసా? ఇట్లే పెడతారు మా అన్న. ఎందుకంటే జనాల్ని ముంచే నవ్వులు గట్టినే ఉంటాయి. జనాల్ని మోసం చేసి ఇప్పుడు మెట్రో ఛార్జీలు ఎంత ఇప్పుడు పెరిగినాయి, 15% 20% పెరిగింది. 2-3 సార్లు తిరిగిన నిన్నవన్నా. ఎందుకు రేవంత్ అన్న? సరిపోతలేవు పైసలు. తాగుబోతుల కాడ సంపాదిస్తుంది, ఇటు పోతే ప్లాట్ల దందా వేస్తుంది. ఇప్పుడు భూముల రేట్లు పెంచుతా ఉంటుంటివి మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ. మరి ఇన్ని రకాలే సంపాదిస్తున్నావు, అప్పు చేస్తున్నావు, రెవెన్యూ పైసలు వస్తున్నాయి, తాగుబోతుల పైసలు వస్తున్నాయి, ఇంకో ఇట్లా పైసలు వస్తున్నాయి, దందాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. కానీ ఒక్క పథకం వస్తలేదు, ఒక్క పని జరుగుతలేదు. ఇప్పుడు ఇన్ని చేసారు కదా, ఇన్ని అప్పులు చేసారు కదా, వాళ్ళు ఒక మాట చెప్పారు. నేను చక్కగా చూడలేదు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. నేను చూసినా కాదు, మళ్ళీ చక్కగా చూపిస్తా. ఇక చక్కగా చూడాలి మనం, సగం చూడొద్దుగా. ఏదయా మరి రేవంత్ అన్న ఏమన్నా ఎల్ఎన్టీ సంస్థ మనం గురి పడేద్దామంటాను కదా. ఈ రేవంత్ అంటే మేము అన్ని చాలా మంచిగా చేస్తుంటారు.
మా రాజన్న గారు చిన్న సమీక్ష పెట్టి నిన్న చెప్పిన మరోసారి చెప్తా, చూడని వాళ్ళకు చూడాలి కదా. మా రాజన్న గారు నిన్న సమీక్ష పెట్టారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడే కదా, ఇంకో ఇట్లా అంత సోపతి దోస్తుగా పెట్టుకొని ఒక చిన్న సమీక్ష లెక్క పెట్టుకున్నాను. క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆఫీస్ అయిపోయింది, అది వేరే విషయం. పెట్టుకొని ఏమంటారు తెలుసా, ఈ లోపల చర్చ జరుగుతుందంటే వీళ్ళు పెట్టే చర్చ ఏంది, ఏవో ప్రెస్ నోట్ అడిగింది. సిద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఓవైపు చక్కదిద్దుతూనే గత ప్రభుత్వం మళ్ళీ మీకు అనుకూలదా, నేను మార్క్ చేస్తా, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తున్నాం. ఈ ఒక్క స్టేట్మెంట్ ఈ తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఎవరితోని చెప్పించిన ఆఖరికి రాజగోపాల్ రెడ్డి గారు నిరూపించిన, నేను ముక్కు నెలకు రాసి రాజన్నకు జేజేలు కొడతా, రేవంత్ అన్నకు జేజేలు కొడతా, నేను పోయి కాంగ్రెస్ పార్టీలో నచ్చినా నచ్చకపోయినా నాకు శక్తి ఉన్నా లేకపోయినా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పోలీసు జాయిన్ అయితే పక్కన గాడ్సేపు కూడా తీసేస్తా, పక్కన గాడ్సేపు వేసుకుని నా పేరు మహేష్ అని చెప్తా. ఇంతకంటే ఓపెన్ ఆఫర్ ఎవరు ఇయ్యరు. రాజగోపాల్ రెడ్డి గారు మీకైనా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో లేదు 7 మండలాల్లో 160 170 ఉంటాయా, 160 ప్లస్ అనుకోరాదు, 7 మండలాలు ప్లస్ 160 ప్లస్ గ్రామాలల్లో 7నైనా సరే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రైతు బంధు 10,000, పింఛను 2,000, కళ్యాణ లక్ష్మి 1,00,000, తులం బంగారం దేవుడెరుగు, సచివానికి 5 లక్షలు, ఇంకేంది కేసీఆర్ కిట్టు, నీళ్లు, కరెంటు 24 గంటలు, అబ్బో 24 గంటలు కరెంటు పోకుండా ఈ పథకాలు మునుగోడు నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ ఏ ఒక్క గ్రామంలో 12,729 గ్రామాలని నిన్న మన లెక్క అయినా ఈ ఇన్ని గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో నిరూపించిన రాజగోపాల్ రెడ్డికి సలాం కొడతా, రేవంత్ రెడ్డికి గులాం అవుతా, దమ్ముంటే సవాల్ సిద్ధమని. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కావాలంటే నచ్చకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓడిస్తా. ప్రజలకు మేలు జరిగింది ఎవరు చేస్తే వాడే మంచోడు. పోరి సిగ్గు లేదా మీకేమన్నా? అప్పు తెచ్చుడు, పప్పుకూడు పెట్టుడు, ఆ పైసలు లేవు, పథకాలు లేవు, ఏం లేవు. అప్పు రెవెన్యూ శాఖ మీద సంపాదిస్తుంది ఫుల్. తాగుబోతుల రేట్లు పెంచురు. ఇటు పోతే ఇప్పుడు అప్పులు తెస్తారు, 2,34,000 కోట్ల అప్పు అయింది. కానీ ఒక్క పథకం లేదు, ఒక్క అభివృద్ధి లేదు. చివరకు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఉడియలేకపోతుండ్రి, కేసీఆర్ ఇచ్చిన పదవి ఉడియలేకపోతుండ్రి. మీ ముద నష్టంగా మీ ఇందిరమ్మ రాజ్యం, మా ఇందిరమ్మ రాజ్యం, మా ఎడవైంది మీ ఇందిరమ్మ రాజ్యం కనిపిస్తలే కదా. ఇవన్నీ మాడితే కేసు పెడతారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు, రేవంత్ అన్నా చేసుకో, అయ్యేదేం లేదు. ఇంకే ఉండకపోతే పోతాం. కానీ ఇట్లా ఉందా ఈ లెక్క? ఎల్లేంటిది కాదు, దాని తాత కూడా కొంత అవసరం అయితే మీరు చెప్పు, మీ తాతల జాగిరా ఉంటే చెప్పి అది కూడా కొందరు. ఎల్ఎన్టీ సంస్థ ఏంది, మన కాడ పైసలు లేవా, మందిని ముంచలేదా, జనం నోట్ల మన్ను కొట్టలేదా, మస్తు ఉన్నాయి పైసలు, బరాబర్ ఉంటాయి. ఇంకేందా?